మీకు మీ పార్ట్నర్తో ఇష్యూస్ ఉన్నా, గొడవలున్నా, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినా, మీ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అని మీరు అనుకున్నా, లేకపోతే అటునుంచి అతను అనుకున్నా, అతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేసి ఉంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా హెల్ప్ చేస్తుందా ఈ సిచ్యువేషన్లో? అతను ఇలా ఉన్నా కూడా అట్రాక్ట్ చేయొచ్చా? ఎస్, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది. ఎలానో చెప్తాను. మీకు అతనికి మధ్య నెగిటివిటీ ఇంకా రెసిస్టెన్స్ ఉంది అంటే దానికి రెస్పాన్సిబుల్ మీరే తీసుకోవాలి. అలా ఎందుకు, నేను అలా నెగిటివ్గా థింక్ చేయట్లేదే మా రిలేషన్షిప్ గురించి అన్నా కూడా 100% మీరే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అప్పుడు మనమే ఒక అడుగు ముందుకు వేసి సొల్యూషన్ ఆలోచిస్తాము. మీరు ఏదైతే ఆ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లైక్ అతను నాకు టైం ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, ప్రేమగా చూసుకోవాలి అని ఏదైతే అనుకుంటున్నారో, అసలు మీరు అతనికి ఇవన్నీ చేస్తున్నారా? ఓకే, మీరు రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి, అతన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అనుకుందాము. బట్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కానీ సిస్టర్, బ్రదర్స్తో ఇవన్నీ చేస్తున్నారా? అసలు ఎందుకంటే ఇవి మీరు చేయకుండా అతని దగ్గర ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకు ఇలా వేరే వాళ్ళకి చేయాలి అనే డౌట్ వస్తుంది మీకు. మనం అందరము ఒకటే ఎనర్జీ, అందుకే మీరు ఇవన్నీ చేయాలి. అదే మనకి ఒక పెద్ద అడ్డుగోడగా కనిపిస్తుంది తర్వాత. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ క్వాలిటీ మీకు ఉండాలి ముందు. అది ఒక్క పర్సన్ దగ్గర చూపిస్తా అంటే ఆ క్వాలిటీ రియల్గా మీకు లేనట్లే కదా. సో అందరితో మీరు ఒకేలా ప్రవర్తించాలి, అప్పుడు సేమ్ క్వాలిటీ మీరు కూడా రిసీవ్ చేసుకుంటారు. సెకండ్ థింగ్, మిమ్మల్ని అతను బ్లాక్ చేస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది, అది న్యాచురల్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డీపీ ఆర్ అతని నేమ్ మీ ఫోన్లో ఉంటుంది కదా, దాన్ని చూస్తూ థ్యాంక్ యూ, నన్ను ఇంతగా ఇష్టపడుతున్నందుకు, ఐ లవ్ యూ సో మచ్ అని ఫీల్ అవుతూ చెప్పాలి. డీపీ పిక్ మీకు కనిపించట్లేదు అని అంటారేమో. అరే, మీ మైండ్లో ఆల్రెడీ ఆ డీపీ పిక్ గుర్తు ఉండే ఉంటుంది కదా. జస్ట్ ఇమాజిన్ చేసుకొని ఐ లవ్ యూ మళ్ళీ నా దగ్గరికి ఆర్ నాతో మాట్లాడుతున్నందుకు అని హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పండి. మీకు అతని మీద కోపంగా ఉంది, ఎలా అయినా గొడవ పడాలని ఉంటే మనసులో డిస్కస్ చేసుకొని మొత్తం కోపం అంతా, నెగిటివ్ అంతా రిలీజ్ చేయండి. ఎందుకు అలా చేసావు, ఎందుకు ఇలా చేసావని మొత్తం రిలీజ్ చేశాక ఇప్పుడు హ్యాపీగా ఆ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఎక్కడైతే బ్లాక్ చేశాడో అక్కడ మంచి మెసేజెస్ పంపించండి, ఫీలింగ్స్ పంపించండి ప్రేమగా. లైక్ నార్మల్గా మనం మెసేజ్ ఎలా చేస్తాం రెగ్యులర్గా అతనితో ఎలా చేసేవాళ్ళు అలాగా పంపించండి. నీకు నేనంటే ఎంత ఇష్టం, థ్యాంక్ యూ నా బెస్ట్ కంపానియన్గా ఉన్నందుకు అంటూ ఫుల్ హ్యాపీ ఫీలింగ్స్ మెసేజెస్ పంపించండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, ఐ విల్ డూ వీడియోస్ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.